తల్లిని చంపేసినటువంటి తండ్రిని పట్టించినటువంటి బాలుడికి సంబంధించిన ఉదంతం ఇది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో వెలుగు చూసింది. బిబ్రారి గ్రామానికి చెందిన హనీఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తన భార్య తన ఇంట్లోని అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు మృతురాల మీద పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్టు గుర్తించారు. అయితే విచారణ సమయంలో పొంతలేని సమాధానాలు చెప్పడంతో హనీఫ్ని అదుపులో తీసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ 5 ఏళ్ల కొడుకుతో పోలీసులు మాట్లాడితే తన తండ్రి కొడవలతో తల్లి మీద దాడి చేశాడని చెప్పారు. అబ్బాయి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ జరిపితే నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దాంతో తండ్రిని పట్టించినటువంటి కొడుకు అన్నటువంటిది ఇప్పుడు జనమందరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అక్కడికక్కడే చనిపోయింది అన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు 8 నెలల గర్భిణి అని, కడుపులో బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయిందని తేలింది. దాడి జరిగిన సమయంలో కొడుకు 2 ఏళ్ల కూతురు అక్కడే ఉన్నారు. తల్లి హత్యను చూసినప్పటి నుంచి ఆ పిల్లడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు అన్నటువంటిది వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూస్తారన్నదే అతిపెద్ద సమస్యగా మారింది.